వేదిక యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, మీకు న్యూయార్క్ మహానగరం, ఇక్కడ అమెరికా. ఇక్కడ ప్రస్తుతం మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఉన్నారు. ఇక్కడ ఈయన ఒక విచిత్రము చేశారు. ఏంటంటే చూడండి, ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఒకవైపు పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, వాళ్ళ ఆర్మీ చీఫ్ మీకు అసీం మునీర్, షాబాజ్ షరీఫ్ వాళ్ళని తీసుకువచ్చి విందు ఇప్పిస్తున్నాడు. అలాగే టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్తో మీటింగ్. మీరు ఇంకొక వైపు చూశారు అనుకోండి, బంగ్లాదేశ్ యొక్క అడ్వైజర్, అంటే భారత్కు వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా న్యూయార్క్ దాకా తీసుకువచ్చి మీకు లేనిపోని పబ్లిసిటీ, లేనిపోని క్యాంపెయిన్. వీళ్ళు ఏమైనా ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నారా? మరి వీళ్ళతో ఇతనికి ఏంటి ఫ్రెండ్షిప్ అంటే మనల్ని కవ్వించడం. మరి ఇదంతా మనం చూస్తూ ఊరుకుంటామా? మోదీ గారైతే అమెరికా వెళ్ళలేదు, జైశంకర్ గారు ఉన్నారు. మరి ఈయన ఇదంతా కూడా గమనిస్తూ సైలెంట్గా ఉంటే ఇది మన ఓటమి కదా. మరి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? జైశంకర్ గారు ఎంత పని చేశారో చూడండి. సో నాకు ఒక అద్భుతమైన స్ట్రాటజీ అనేది కనిపించింది. ఇప్పుడు మోదీ గారిని చూసారు అనుకోండి, చైనా, రష్యా లాంటి దేశాలతో డిప్లొమాటిక్ టైస్, అంటే వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి అని చెప్పి ఈయన చైనా వెళ్ళడము, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో అయ్యింది. మీకు అమెరికా వాడికి ఎక్కడ కాలాలో కాలింది. ఇక నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారు అనుకోండి, మీకు పీయూష్ గోయల్, ఈయన అమెరికాతో మీకు ట్రేడ్ డీలింగ్స్, సో వ్యాపారము అని మాట్లాడుతున్నాడు. మీకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మనం అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అదే మీరు జైశంకర్ గారిని చూశారు అనుకోండి, ఎదురు దాడి, అంటే ముగ్గురు 3 రకాలుగా ఒక వ్యూహము రచించారు. దాని ప్రకారమే వీళ్ళు అమెరికాను ఎదుర్కొంటున్నారు. అవునా? సో ఇప్పుడు జైశంకర్ గారు లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారు? మీకు డొనాల్డ్ ట్రంప్ గారు, అసీం మునీర్ వైట్ హౌస్లో మీకు అక్కడ వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఈ టైంలో జైశంకర్ గారు ఏం చేస్తున్నారు? ఒక ఎగ్జిబిషన్. ఏమిటి ఎగ్జిబిషన్? పహల్గామ్లో తీవ్రవాద దాడి, పాకిస్తాన్ తీవ్రవాదం అంటే ఏంటి, దీనికి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ ఎక్కడ, న్యూయార్క్లో ఎగ్జిబిషన్ పెట్టి ఇదిరా అసలు సిసలైన పాకిస్తాన్, వాళ్ళ తీవ్రవాదం ఇది, వీళ్ళను పిలిచి ట్రంప్ గారు భోజనం పెడుతున్నారు అంటే వీళ్ళందరూ ఎలాంటి ఒక గ్యాంగో అర్థం చేసుకోండి. ప్రపంచానికి చెప్పాం. మరి ఇవాళ చూడండి జైశంకర్ గారు ఎంత పని చేశారు అంటే, మీకు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించే, అసలు ఈ పేరు చెప్తేనే అతనికి ఎక్కడ లేని చిరాకు వస్తుంది. అలాంటి బ్రిక్స్ అనబడే గ్రూప్, వాళ్లకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్, వీళ్ళందరినీ తీసుకువచ్చి ఏంటి, ఇందులో రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ ఉన్నారు. అలాగే మీకు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ అంతా అక్కడ ఒక దగ్గర కూర్చొని బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుందండి? అమెరికాలో చూడండి, అమెరికాలో అసలు బ్రిక్స్ గ్రూపే ఉండకూడదు. నేను వీళ్ళని ఎంతలా వ్యతిరేకిస్తున్నాను అంటే ఒక స్టేజ్లో ఈ గ్రూపుని లేకుండా చేస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఛాలెంజ్ విసిరేరు. కానీ ఇవాళ ఏమైంది? అదే అమెరికాలో, అదే న్యూయార్క్లో జైశంకర్ గారు బ్రిక్స్ నాయకులను అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే 2026లో ఈ బ్రిక్స్ గ్రూప్ యొక్క నాయకత్వం మనదే, భారత్ది. అంటే ఆ చైర్ పర్సన్ అంటారు చూసారా, మోదీ గారే. అలాంటిది 2026 నుంచి బ్రిక్స్ ఏ స్థాయిలో ఎదగాలి అని చెప్పి జైశంకర్ గారు ప్లాన్ చేస్తున్నారు. అది ఇందులో ఉండే విషయం. అదే ఇక్కడ అమెరికాలో చేయడం, మన బద్ధ శత్రువుగా ఇవాళ చూస్తున్నాము. ఆ దేశంలో కూర్చొని మనము ఏం చెయ్యాలో అది చెయ్యగలము. ఇవాళ ఫార్మా రంగాన్ని కూడా కలిపి 100% టారిఫ్ విధిస్తాము అంటే భారత్ యొక్క జీడిపి పోయింది. ఎకనామికల్గా మనం చాలా వెనకబడిపోయాము, చాలా ఇబ్బందులు పడతాము. ఇదంతా అమెరికా వాళ్ళు చేస్తున్న పని. అంటే మనల్ని శిక్షిస్తున్నారు. ఇన్ని అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి అసలు సిసలైన విషయం ఏంటంటే, మీరు నిజాల్లోకి వెళ్ళారు అనుకోండి, అమెరికానే రేపు ఇబ్బంది పడుతుంది. యూఎస్లో నుంచి ఫోన్ కాల్స్ చేసిన మిత్రులకు చెప్తున్నాను, అమెరికా అష్ట కష్టాలు పడబోతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే,
డొనాల్డ్ ట్రంప్ అనబడే ఈ అధ్యక్షుడు నెక్స్ట్ 3 years మాత్రమే ఉంటాడు. తరువాత మళ్ళీ ఎలక్షన్స్ ఇతను వెళ్ళిపోతాడు. ప్రాబబుల్లీ డెమోక్రాట్స్ వస్తారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ భారత్తో ఫ్రెండ్షిప్ అంటారు, మళ్ళీ మన భారత్తో వ్యాపారము అంటారు. కానీ ఈ 3 ఏళ్లలో మీరు మోదీ గారు అనండి, మీకు పుతిన్ అనండి, జీ జింగ్పింగ్, వీళ్ళు కలిసిపోతారండి. వీళ్ళు కలిసిపోయి, వీళ్ళే మామూలు వాళ్ళు కాదు, ట్రంపే చెప్తున్నాడు, వీళ్ళు టోటల్ కిల్లర్స్. వీళ్ళు ఒకళ్ళ మీద పగ సాధించాలి అనుకుంటే, ప్రతీకారము తీసుకోవాలి అనుకుంటే ఎవరిని విడిచిపెట్టారు, ఆయనే చెప్తున్నాడు, ట్రంప్ గారే చెప్తున్నాడు. అలాంటప్పుడు నెక్స్ట్ 3 years మోదీ పుతిన్ ఎన్నెన్ని పనులు చేస్తారు అంటే, ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ కాదు నేను చెప్తున్నా, కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది, బ్రిక్స్ కరెన్సీ కూడా రావచ్చు. లోకల్ కరెన్సీని వీళ్ళు పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకుంటూ వెళతారు. అంటే ఇప్పుడు రష్యాతో వ్యాపారం రూపీ రూబుల్ వ్యాపారము అంటాం, చైనాతో రూపీ యాన్ అంటాం, అలాగే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇలాగా ఇక్కడ ఏ స్థాయిలో ఉందంటే రేపు జపాన్ కూడా బ్రిక్స్లో కలిసిపోవచ్చు. ప్రపంచంలో టాప్ 5 జీడిపిస్ చూసారనుకోండి, చైనా, భారత్, జపాన్ కూడా ఒక గ్రూపులో ఉంటే, ఇందులో ఒక అగ్రరాజ్యము రష్యా ఉంటే, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ చెయ్యగలిగింది ఏమీ ఉండదండి. ఆల్ అడ్వాంటేజ్ టు బ్రిక్స్. ఇప్పుడు 44% జీడిపి కలిగిన ఒక గ్రూపు, అక్కడ అమెరికా మీకు, అలాగే G7 మొత్తము కలుపుకోండి. ఇవాళ చెప్తున్నాను కదా, 7.8% మన జీడిపి ఉన్నప్పుడు ఈ G7 దేశాలను అంతా కలిపినా కూడా మన జీడిపి దాకా వాళ్ళు రాలేరు కదా. ఇది చాలా క్లియర్ కదా. మరి ఆ పరిస్థితుల్లో వీళ్ళు కలిసి మనల్ని ఎదిరించడము అనేది వీళ్ళు చేస్తున్న అతి పెద్ద పొరపాటు. మనతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు మీకు ఏదో ఒక రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అది విడిచిపెట్టి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి మీకు చెత్త దేశాలు, తొట్టి గ్యాంగ్, వీళ్ళతో కలిసిపోయి మేము భారత్ను సాధిస్తున్నాము, వాళ్ళను శిక్షిస్తాను. ఇంకొక మూర్ఖుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి, అమెరికా ఎంత పెద్ద దేశం అండి, ఆ దేశం యొక్క అధ్యక్షుడు అన్నవాడు ఎంత గొప్పవాడు. అతను వీళ్ళందరితో కలిసి భోజనాలు పెట్టుకొని మనకు ఏదో పాఠాలు నేర్పిస్తున్నాననే భ్రమలో ఉన్నాడు అంటే అతను ఏం చెయ్యాలి? సో అమెరికా పతనము అనేది ఈ రకంగానే స్టార్ట్ అవుతుంది. మనం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూసాము, ఫ్రెంచ్ రెవల్యూషన్ మాట్లాడాము, ఇవాళ అమెరికా పతనాన్ని కూడా మనము కళ్ళ ముందే చూడబోతున్నాం. ఎందుకు? స్ట్రాంగెస్ట్ కంట్రీస్, ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశాలతో డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి యుద్ధానికి దిగడము, దీనికోసము ఎటువంటి శక్తి లేని బలహీనమైన ఒక బంగ్లాదేశో, పాకిస్తాను, టర్కీ లాంటి దేశాలను ఎంచుకొని వాళ్లతో ఫ్రెండ్షిప్ అని మాట్లాడడము సిల్లీగా ఉంది. చాలా పెద్ద బ్లండర్ ఇది. రేపు దీని యొక్క రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందనేది మన అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడేదో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడము కాదండి, రేపు భారత్, రష్యా, చైనా అమెరికాను ఎక్కడ కొట్టాలో క్లియర్గా చెయ్యబోతున్నారు. ఇదే జరగబోతుంది. కాబట్టి మీకు అమెరికా పతనాన్ని వాళ్లే కోరుకుంటున్నారు. కాబట్టి జైశంకర్ గారు ఎక్కడా భయపడకుండా న్యూయార్క్లోనే బ్రిక్స్ సబ్మిట్, బ్రిక్స్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ అంతా రండి, మనము ఎలా ఎదగాలి, ఎలా ఎక్స్పాండ్ చెయ్యాలో ఒక్కసారి మాట్లాడుకుందాము. ఈ అమెరికాను ఎలా దెబ్బ కొట్టడానికి మన వద్ద ఉన్న వ్యూహము ఏంటి, ప్రణాళిక ఏంటని క్లియర్గా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ అమెరికాలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది అంటే దీన్ని మనం ఎలా చూడాలి, అసలు మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.